ప్రస్తుతం మనం కామారెడ్డి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, కామారెడ్డి జిల్లా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ఆ నలుగురు రాబోతున్నారు. ఆ నలుగురు అంటే విశారదన్ మహారాజ్ సార్ అండ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు రిటైర్డ్ కలెక్టర్, ఇక బీసీ ఎస్సీ ఎస్టీ చాక్ జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఒక భారీ బహిరంగ సభ. ఇదంతా కన్ఫ్యూషన్ అనుకుంటవచ్చు, కాదు. ఎందుకోసము అని అంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు 42% రిజర్వేషన్ బిల్లు పైన పార్లమెంటులో 9th షెడ్యూల్ పెట్టించడానికి కోసం ఎంత జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కామారెడ్డిలో ఇప్పుడున్నటువంటి పార్టీ అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్లస్ అదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండ్రు. దాన్ని బేస్గానే ఈ 42% రిజర్వేషన్ కోసం బిల్లును ముట్టుకున్నారు కదా. అది ఇప్పుడు దేశమంతా పాకిపోయింది. దాని మూలంగానే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ఆగిన విషయం అందరికీ గుర్తున్న సంగతే. కానీ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మెడలినా వంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేసి ఢిల్లీలో ఎవరిని కలవాలనో కలిసి ఇది సాధిస్తామని చెప్పేసి ఈరోజు కామారెడ్డిలో అంటే అతిపెద్ద భారీ బహిరంగ సభ 10వ నాడ లేదా 15వ డేట్ నాడు ఆ రోజున ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి ఇక్కడి నుండే మేము రణవేరి మోగిస్తాం, ఉన్నటువంటి మాట ఇచ్చినటువంటి వారు మాట తప్పకుండా దాన్ని సాధించి తీరుతామని చెప్పేసి విశారదన్ మహారాజ్ సార్ కావచ్చు, చిరంజీవులు గారు కావచ్చు, వచ్చినటువంటి ముఖ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రీజనల్ జిల్లా నాయకులు కావచ్చు, అంటే ఈ బీసీ బిడ్డలే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి వారు ఆ యొక్క భారీ బహిరంగ కోసం 10వ తారీఖు నాడ జరిగేదానికోసం సన్నాహక సమావేశంగా ఇక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చిరంజీవులు సార్ గారు, విశారదన్ సార్ గారు, ఇంకా మిగతా గౌడ సంఘం నాయకుడు అతను, వీరందరూ మన నర్సాగౌడ్ గారు వీళ్ళు మాట్లాడుతూ వారి అభిప్రాయాలు కాదు, ప్రజలకు దిశానిర్దేశం, బీసీ సంఘాలారా మేలుకోండి, ఇవి విడిపోయి కొట్లాడితే కాదు కలిసిండి కొట్లాడితేనే సాధించుకుంటామనే ఆ యొక్క మెసేజ్ను కామారెడ్డి గడ్డ నుంచి వారు డిక్లరేషన్ ఇచ్చారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో పెట్టారు, మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి మేము కూడా ఇక్కడి నుండే దాన్ని మొదలు పెడుతున్నాం. ఇది ఆరంభం మాత్రమే అని విశారదన్ మహారాజ్ సారు, చిరంజీవులు సార్ గారు, మిగతా నాయకులు కూడా చెప్పడం దీనికి మరింత పట్టుదలతో చేస్తున్నారు. విలేకరులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా ఇక్కడ నుంచే మొదలు కాబోతుంది. ఢిల్లీలో పోరాటం చేస్తూనే ఉంటాం, ఇక్కడ చేసేది ప్రజలను జాగృతం చేస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు వారి మాటల్లోనే మనం వినడం జరుగుతుంది. విందాం. మరి మనం లైవ్లో కూడా అవి చూడొచ్చు. ప్రజలారా ఇప్పటికైనా మేల్కొందాం. బీసీ సంఘాల ద్వారా ఈరోజు సరే ప్రెస్ మీట్ కాబట్టి ప్రతినిధులు వచ్చిర్రు, లోకల్ ప్రతినిధులు వచ్చిండ్రు, ఇది వేరు. కానీ ఆ రోజు కోసం తప్పకుండా ప్రజలను గ్రామాల సంఘాలను మోటివేషన్ చేస్తూ వారికి చెబుతూ ఈ విషయాన్ని ప్రతి యువకుడికి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ యువకుడికి చేరవేసి ఆ రోజు మీటింగ్ భారీ జనసందోహంగా మారి ఈ 42% బిల్లు ఏదైతుందో 9th పార్లమెంట్లో రానున్న శీతాకాలంలో సమావేశాల్లో 9th షెడ్యూల్లో పెట్టిపించేంత వరకు మేము కొట్లాడతామని వారు నలుగురు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొట్లాడతారు. వారి వెనకాల బలగం మనం లేకపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రకటన ఇక్కడి నుంచే జరిగింది రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, అమలు కోసం కూడా ఇక్కడి నుంచే పోరాటం అనేది మొదలు కాబోతుంది. కాబట్టి సన్నాహక సమావేశాని కోసమే ఈరోజు ప్రెస్ మీట్ విలేకరుల సమావేశంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో బీసీ సంఘాల నాయకులారా గ్రామాన ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను కలగలిపి ఆ రోజు విజయవంతంగా మన బలమేంటో చూపించాల్సిన అవసరం ఉంది. పాలకులే ఎప్పుడైనా అది దృష్టిలో పెట్టుకొని ఏ పాలకులైనా వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ మన కోసం ఆఫ్టర్ 75 years ఇప్పటికీ అడుక్కునే పరిస్థితుల్నే ఉన్నాం. కాదు, తీసుకోవాలి. ఒక పాట ఉన్నది గద్దరన్న దగ్గర రాసింది,
బుద్ధి గుంజుకోవాలి అని ఒక పదం వస్తుంది దాంట్లో. అందుకోసం మనం ఎవరిని గుద్దనవసరం లేదు, గుంజుకోనవసరం లేదు. మన మాట మనకు, ఎవరికి ఎంతనో వారికంత అనే పద్ధతిలో మనం ఈరోజు జరిగినటువంటి సమావేశంలో రకరకాల మాటలు చర్చలు వచ్చినాయి. కాబట్టి ఆ ప్రెస్ మీటు మనం చూస్తే మరి వారు మాట్లాడిన మాటలు మనం ఆన్ స్క్రీన్ చూడొచ్చు. అది కూడా వేద్దాం, చూస్తూనే ఉండండి. V6 మన వెలుగు మన వార్తలు మరి లైవ్ కంటిన్యూ అవుతుంది. ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి. ఈ లోను ఆ లోను ఈ పెన్షను ఇవి కాదు మనకు కావాల్సింది. ఒక్కటే గోల్, పవర్. ఆ పవర్ కోసమే మనం కొట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ 42% కూడా కేవలం ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఇవి కాదు. చట్టసభల్లో రాజ్యాధికారం కావాలి బీసీలకు. చట్టసభల్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎవరైతే ఉంటారో అది అక్కడ కావాలి. మేము అడిగింది అదే. ఈరోజు చట్టసభల్లో రాజ్యాధికారం కోసము అక్కడ చట్టాలు చేయబడతాయి కాబట్టి అక్కడ ఉండాలా. అది రానున్న 10 నాడ 15 తారీఖు నాడ భారీ బహిరంగ సభలో దిశానిర్దేశం చేయబడుతుంది. కాబట్టి ప్రజలు భారీగా, యువకులు ఎస్పెషల్లీ హాజరు కావాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ వీడియోను కూడా మనం ప్లే చేద్దాం. రెడీ చేయండి అబ్బా, ప్లే టు ద వీడియోస్. కామారెడ్డి జిల్లా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్తే. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి హాజరైనటువంటి 42% బీసీ రిజర్వేషన్ల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు హాజరై ఉన్నారు. ఆ తర్వాత ఈ సాధన జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్ గారు ఇక్కడ హాజరై ఉన్నారు. వంగాల ఈశ్వరయ్య గారు, మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈరోజు రావాల్సి ఉండే కార్యక్రమానికి కొన్ని అనివార్య కారణాల వల్ల వారు ఆగిపోయారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులందరికీ, కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులుగా హాజరైనటువంటి మరి రామా గౌడ్ గారికి, ప్రేమ్ కుమార్, సుమన్ గారికి, ఆ తర్వాత స్థానిక రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ గారికి, మరి వివిధ హోదాల్లో పనిచేస్తున్న అందరికీ, దుర్గన్న గారికి, అందరికీ నమస్తే. ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చిరంజీవి గారు వివరిస్తారు. మాజీ కలెక్టర్ గారు, సాధనా సమితి ప్రెసిడెంట్. ఈరోజు కామారెడ్డిలో ఒక భారీ సదస్సుని ఏర్పాటు చేయదలిసినటువంటి నేపథ్యాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల సాధనా సమితి చేపట్టబోయే భవిష్య కార్యాచరణని, రాష్ట్రంలో ఈ 42% రిజర్వేషన్ల సాధనలో జరుగుతున్న జాప్యము, ఆ ప్రక్రియ, అది చేరుకునే విధానాన్ని, అనేక పోరాటాలు, సభల ద్వారా ఏ విధంగా ఈ సాధనకి దగ్గరగా పోతున్నామో ఆ భవిష్య కార్యాచరణ ఉద్యమం మొత్తాన్ని చిరంజీవి గారు మీ ముందు వివరిస్తారని తెలియజేస్తారు. అందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితికి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్కు హాజరైనటువంటి మా 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి హానరీ వైస్ చైర్మన్ అయినటువంటి గవర్నమెంట్ పెద్దలు శ్రీ విశారదన్ మహారాజ్ గారికి, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్, అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా సర్దార్ బాలరాజు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా నారాయణ గారు, అదేవిధంగా వేణు గారు, శివరాజు గారు, మరి తర్వాత విజయ్ కుమార్ గారు, వెంకట గారి, ఇతర పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా మీడియాలో ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాకు సంబంధించిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము రాబోయే ఈ నెల 15వ తేదీన, వాస్తవానికి 10వ తేదీ అనుకున్నాం,
కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల 15వ తేదీకి మేము వాయిదా వేసుకోవడం జరిగింది. సో ఈ నెల 15వ తేదీన కామారెడ్డి పట్టణంలో ఒక భారీ సదస్సు నిర్వహించబోతున్నాం. సో మరి కామారెడ్డి పట్టణాన్ని ఎందుకు ఎన్నుకున్నారని మీరు అనుకోవచ్చు. మేము 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి భారీ సదస్సు కామారెడ్డి పట్టణంలోనే నిర్వహించబోతున్నాం. మేము మొన్న 24వ తేదీన ఇందిరా పార్క్లో ఒక భారీ నిరసన సభ ఏర్పాటు చేయడం జరిగింది, నిర్వహించారు. ఆ సభకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు రావడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ సాధనా సమితి అనేది పోయిన నెల 13వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక స్వతంత్ర సంస్థ, ఎలాంటి రాజకీయ పార్టీలతో అంటే దీనికి అనుబంధం లేదు. ఇది ఒక న్యూట్రల్ ఇంపార్షియల్ సంస్థ. అన్ని రాజకీయ పార్టీలను కూడా మాకు న్యాయం చేయకపోతే, మాకు వ్యతిరేకంగా ఉంటే ప్రతి పార్టీని కూడా విమర్శిస్తున్నాం ధైర్యంగా. అదేవిధంగా మా ఏకైక లక్ష్యం కూడా ఏంటంటే 42% రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో సాధించాలి. అయితే మొట్టమొదట కామారెడ్డి పట్టణంలోనే ఎందుకు పెట్టినారు అని మీరు అనొచ్చు. సో మేము మొట్టమొదట కామారెడ్డి పట్టణంలో భారీ సదస్సు నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఇక్కడే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి కామారెడ్డి ప్రకటన అని చెప్పి ఒక బీసీ ప్రకటన విడుదల చేసినారు. మరి ఆ విడుదల చేసినటువంటి ప్రకటనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, హామీలు ఎంతవరకు నెరవేర్చున్నారు, ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అనే విషయాన్ని ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం కొరకు మొదలు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అనేది 33 జిల్లాల్లో మేము నిర్వహిస్తాం. అంటే ఏ జిల్లాలో ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీల అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఈ 33వది మాత్రం రాష్ట్రంలో ఎండింగ్ అనేది కొడంగల్లో నిర్వహించి భారీ బహిరంగ సభ మాత్రం హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఇదంతా కూడా ఒక దాదాపు 2 నుంచి 3 నెలల సమయం తీసుకోవడం జరుగుతుంది. సో మేము ఏదో భారీ బహిరంగ సభలు పెట్టేసి ఊరుకునే టైం కాదు. భారీ బహిరంగ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతపరచడం, ముఖ్యంగా బీసీ ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ మాదంతా కూడా బహుజనులు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనం చూసినట్టయితే 42% రిజర్వేషన్ అనేది ఒక అంశం మాత్రమే. ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. నేను 42% రిజర్వేషన్కు చివరగా వస్తాం. మొదలు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ డిక్లరేషన్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు స్థానిక సంస్థల్లో అంటే కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు పరుస్తాం. దీని ద్వారా సుమారు ఒక 25,000 మంది కొత్తగా రాజకీయాల్లోకి రాబోతారు. అదేవిధంగా ఏబిసిడి కేటగరైజేషన్ కూడా చేస్తామని చెప్పి మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది. సరే మీరు అన్నారు కులగణన గురించి మాట్లాడతామన్నారు. వాస్తవాన్ని చెప్పాలంటే కులగణన కూడా బీసీ సంఘాల ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చేయలేదు. మీకు చెప్పాలంటే ఈ ప్రభుత్వం 2023 డిసెంబర్లో వచ్చింది. ఫిబ్రవరిలో వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేశారు. అదేవిధంగా మార్చిలో కులగణన చేస్తామని కులగణనకు బడ్జెట్ ఒక 150 కోట్లతో కేటాయిస్తూ జీవో ఇచ్చారు. ఆ తర్వాత మర్చిపోయింది. మర్చిపోయి ఏం చేశారు, వీళ్ళు ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నం చేశారు. చేస్తే అప్పుడు మేము బీసీ సంఘాలన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మరోసారి బీసీలను మీరు మోసం చేయొద్దు అని చెప్పి అల్టిమేటం ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అక్టోబర్ 10 రోజు కులగణన చేస్తామని జీవో ఇచ్చారు. మార్చి 8 అక్టోబర్ 8 ఎన్ని నెలలు టైం వేస్ట్ అయింది, దాదాపు 7 నెలలు టైం వేస్ట్ చేసింది. ఆ తర్వాత సరే నవంబర్లో కులగణన జరిపింది. అందులో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పినాం. మళ్ళీ కులగణన ఫిబ్రవరిలో చేశారు. ఆ తర్వాత మార్చిలో అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టిండ్రు, బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4. అందులో విద్యా ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న 29% రిజర్వేషన్ను 42% పెంచడం, అట్లాగే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి 23% రిజర్వేషన్ 42% పెంచుతూ బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపించారు. అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది.
కేంద్రం నుంచి కొన్ని కొరీస్ వచ్చినాయి, ఆ కొరీస్కు ఆన్సర్ కూడా ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం దగ్గర చలనం లేదు. వీళ్ళు కేవలం ఏంటంటే మా వంతు కర్తవ్యం మేము నిర్వర్తించడం అది కేంద్రం దగ్గర ఉంది, ఇది అయిపోయింది మా పని అన్నట్టు వీళ్ళు కాలయాపన చేస్తూ కూర్చున్నారు. ఏదో జనాల ప్రెషర్ తట్టుకోలేక జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష నిర్వహించారు. మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం, మీరు తమిళనాడు మోడల్ ఫాలో కండి. తమిళనాడులో జయలలిత గారు 94లో వాళ్ళ బీసీ వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించింది 9వ షెడ్యూల్ మార్గం ద్వారా. మరి ఆమె ఏం చేసింది, ఆ రోజు ఆమెకు ఉన్నటువంటి సభ్యులు పార్లమెంట్ సభ్యులు తమిళనాడులో 39 మంది. సో అందరినీ అఖిలపక్ష సమావేశం పెట్టి ఒక 6 సార్లు పక్ష సమావేశం నిర్వహించి వాళ్ళ డౌట్లని క్లారిఫై చేసి అందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో పివి నరసింహారావును తర్వాత ఇతర అందరినీ కలిసి ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టుకున్నారు. 94 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు 50% రిజర్వేషన్ బీసీలు అభ్యర్థిస్తారు. ఎస్సీలకు 18 ఉంది, ఎస్టీలకు 1% ఉంది, ఎస్టీ జనాభా తక్కువ. అదే పద్ధతి ఇక్కడ పాటించండి అంటే ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని నిర్వహించారు. వీళ్ళకేమో కాళేశ్వరం మీద రిపోర్ట్ రాగానే ఆగమేఘాల మీద తీసుకొచ్చి అఖిలపక్షం నిర్వహిస్తారు, కానీ బీసీల సమస్యల మీద అఖిలపక్షం నిర్వహించారు. అఖిలపక్షం ఎందుకు కోరుతున్నాం మేము ఇక్కడ, వాళ్ళు అనొచ్చు అసెంబ్లీలో అందరూ సపోర్ట్ చేసినారు కదా అఖిలపక్షం నిర్వహించాలి ఎందుకు, మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించినాం అఖిలపక్షానికి రమ్మన్నాం కదంటే అఖిలపక్షాన్ని ఇక్కడ ఉద్దేశం ఏంటి, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయాలి. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళేమో అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారు, బయట పోయేసి అందులో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము దాన్ని ఒప్పుకోమంటాం. సో ఇట్లాంటివన్నీ అఖిలపక్ష సమావేశంలో సార్ట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది ఇక్కడ బీఎస్పీ లేదు, సెంట్రల్లో బీఎస్పీ ఉంది, సిపిఎం లేదు, సెంట్రల్లో సిపిఎం ఉంది, సిపిఐ ఉంది. సో ఇట్లాంటి పార్టీలందరినీ మనం కలుపుకోవాలి. వాళ్ళకి ఇక్కడ ఇండి కూటమిలో దాదాపు 39 పార్టీలు ఉన్నాయి, 234 మంది లోక్సభ సభ్యుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి. మీరు ఇక్కడ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తే రేపు తెల్లారి లోక్సభలో 234 మందితో మీరు లోక్సభను స్తంభింపజేయచ్చు. ఆ పని చేయకుండా కంటితుప్పు చర్యలాగా మేము జీవోలు ఇస్తాం, మేము ఆర్ట్ 285 మార్చుతాము, పంచాయతీరాజ్ చట్టము. బాబు పంచాయతీ చట్టం మార్చినా అవి చెల్లవు అని చెప్పేసి మేము చెప్తూనే ఉన్నాం, కోర్టులు కొట్టేస్తా. ఎందుకంటే 50% రిజర్వేషన్ దాటి ఏది ఇచ్చినా కానీ ఈ భారతదేశంలో ఇప్పటి వరకు 8 రాష్ట్రాలు చట్టాలు చేసిన జీవోలు చేసిన అవన్నీ కోర్టులు కొట్టేసారు. ఒకే ఒక మార్గం ద్వారా అమలు పరుచుకుంటున్న రాష్ట్రం తమిళనాడు 9th షెడ్యూల్ పెట్టుకుంది. సో ఆ మార్గం మనం ఫాలో అవుదామని చెప్తుంటే ఆ పని చేయకుండా మిగతా పనులన్నీ చేసి టైం అంతా వేస్ట్ చేసి రేపు తెల్లారేందంటే కోర్టులు కొట్టేసినా కాబట్టి వేరే మార్గం లేదు పంచాయతీ ఎన్నికలకు, సో మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి పోయబడిన పరిస్థితి మేము తీసుకొచ్చింది. సో మేము అందుకనే కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 13వ తారీఖు రోజు 42% రిజర్వేషన్ సాధన సమితి అనే ఒక సమితి ఏర్పాటు చేసుకొని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేసి ప్రజల్ని చైతన్యవంతపరిచి ఏ రాజకీయ పార్టీకి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పిద్దామని వస్తాం. అవగాహనతో తర్వాత వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలి, ఎట్లా ఓట్లు వేయాలి, ఏ గవర్నమెంట్ దించాలి, ఏ గవర్నమెంట్ వాళ్ళు ఎన్నుకోవాలనేది వాళ్ళకి సెకండరీ ఇష్యూ. ఫస్ట్ మీరు ప్రజలు అర్థం చేసుకుని ఏ పార్టీకి కూడా బీసీలకు ఇవ్వాలని లేదు. నేను ఇంతకుముందు కాంగ్రెస్ గురించి చెప్పాను ఏంటంటే వాళ్ళకి నిన్న చిత్తశుద్ధి ఎంత అనేది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంటు స్తంభింపజేసి బీసీ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టించడానికి మీరు పార్లమెంట్ సాక్షిగా కొట్లాడాలి రాహుల్ గాంధీ గారు. అట్లనే మీరు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఢిల్లీకి తీసుకెళ్ళండి. ప్రధానమంత్రి మోడీ మాకు అపాయింట్మెంట్ ఇస్తలేదంటే రాష్ట్ర బంధు కాల్ చేయండి. మీరు రాహుల్ గాంధీ గారి మీద అక్కడ సోనియా గాంధీ మీద ఢిల్లీలో కేసు పెట్టారనగానే ఇక్కడ రాష్ట్ర బంధు చేశారు, వంట వార్పు చేసుకున్నారు రోడ్డు మీద. మరి మా బీసీ బిల్లుల కొరకు ప్రధానమంత్రి టైం ఇస్తలేంటే మరి బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్ర బంధు ఎందుకు చేయరు? మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు పోయి ధర్నా చేయండి. మీరు 42% కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు చేయించాల్సిన బాధ్యత కూడా మీది. బీసీ సంఘాలు పోయి రైలు రోడ్లు చేయవు, మీరు పోయి చేయండి, మీ వెనుక మేము ఉంటాం. కేంద్రంలో కూడా మీరు పోయి చేయండి, మీ వెనుక మేము ఉంటాం. అంతే తప్ప ఇక బీసీ బిడ్డలు మళ్ళీ పోయి వాళ్ళు ఏదో బలిదానాలు త్యాగాలు ఇవన్నీ అయిపోయింది, ఆ చరిత్ర మూసింది. ఇవాళ చరిత్ర మీరు చేయాలి, ఎందుకంటే మీరు మా ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చింది, మమ్మల్ని మభ్యపెట్టి వచ్చింది. అట్లనే బీజేపీ గురించి కూడా చెప్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలి కాదు, మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్లు అడుగుతున్న ప్రభుత్వం. ఇవాళనేమో బిల్లుకు పోగానే అందులో ముస్లిమ్స్ ఉన్నారని చెప్తుంది. ముస్లింలు కొత్త ఉన్నారా?
1971లో అనంతరామన్ కమిషన్ ద్వారా 6 కులాలు బీసీ కులాలు, ముస్లిం కులాలు బీసీలలో ఉన్నాయి. బీసీ ఈ కులాలలో 14 కులాలు 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చట్టం చేసినప్పుడు వచ్చినాయి. ఆ తర్వాత ఆ చట్టాన్ని హైకోర్టు కొట్టేసింది. 2010లో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోతే సుప్రీంకోర్టు టెంపరీగా అలో చేసింది 4%. కాబట్టి ముస్లింలకు 4% మించి 80% రిజర్వేషన్ రాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ 4%, అది కూడా టెంపరీగా. సో ఇవాళ కేసు డిసైడ్ అయితే అది వాళ్ళకు రిజర్వేషన్ ఉండనని ఉంటుంది, పోనని ఉంటుంది. మరి వీళ్ళు పోయి ఇంప్లీడ్ కావాలి సుప్రీంకోర్టులో. మేము వ్యతిరేకము మనం కొట్టేయమని అని అడుగుతానండి. సుప్రీంకోర్టు డెసిషన్ స్టార్ట్ చేసింది. దాన్ని విషయంగా చూపించి మా రిజర్వేషన్లకు మోకాలు అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందే చెప్పిన ఏంటంటే మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకం. 1979లో కూడా మీరు చూస్తే కర్పూరి ఠాకూర్ గారు రిజర్వేషన్ బీహార్లో పెట్టినప్పుడు జనసంఘ్ ఆయనకు మద్దతు విరమించి గవర్నమెంట్ పడగొట్టింది. 1990లో వీపీ సింగ్ గవర్నమెంట్ను పడగొట్టింది. కానీ ఓసీల రిజర్వేషన్ రాగానే బీజేపీ వాళ్ళు ఎగిరి కంతేసి పార్లమెంట్లో వారం రోజులలో క్లియర్ చేయించుకుంది. వారమే రోజు 2019 జనవరి 7 క్యాబినెట్ డిసిషన్, 8వ రోజు లోక్సభ పాస్, 9వ రోజు రాజ్యసభ పాస్, 12వ రోజు రాష్ట్రపతి ఆమోదం, గజెట్ పబ్లికేషన్, 14వ తేదీ నుంచి భారతదేశం మొత్తం. అంటే నువ్వు అనుకుంటే వారం రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నీ వర్గాలకు వారం రోజులలో చేసుకుంటారు. మరి మా బీసీలకు వచ్చేస్తే 7 నెలల వచ్చి ఇప్పటి వరకు దాని మీద ఉలుకులేదు పలుకులేదు. ఇక బీఆర్ఎస్కి వచ్చేస్తే వాళ్ళు గోడ మీద పిల్లిలాగా చూస్తున్నారు, ఏ వాటం చూపుదామా, ఎట్లా లాభం ఉందామని చెప్పేసి. వాళ్ళ పిల్లలనే 10% ఈడబ్ల్యూఎస్ అమలు చేసింది. ఇవాళ తమిళనాడులో 10% ఈడబ్ల్యూఎస్ లేదు. ఎందుకు చేస్తలేదు తమిళనాడు? అది బీసీల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు. మేము చెయ్యమని చెప్పేసి కొంతమంది చేయాలని హైకోర్టుకు పోతే కూడా హైకోర్టులో అఫిడవిట్ చేసి మేము చెయ్యమని చెప్పినటువంటి ఏకైక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. ఓసీలకు మేము 10% మేము ఏ ఇస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో చూసినా కానీ దేశంలో చూసినా ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ వాళ్ళకు. తెలంగాణకు వచ్చేస్తే 18% ఎస్సీలు ఉన్నారు, 15% రిజర్వేషన్ ఉంది, 3% తక్కువ వాళ్ళు. 10% ఎస్టీలు ఉన్నారు, 10% వస్తుంది. ఓసీలు 10% లేదు, 10% రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. మరి బీసీలు 61% ఉన్నారు, వాళ్ళకి మరి 29%. మీరు ఇవాళ సొమ్ము ఎవరు తింటున్నారు ఇక్కడ? అరే అందుకే తెలంగాణ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ రావాలి. ఆ 42% కూడా మేము అనుకున్నట్టు మా జనాభా దామాషా ప్రకారం కాదని ఈనాడు అడ్వకసీ కింద మేము తీసుకుంటున్నాం. తగినంత ప్రాతినిధ్యం లేదని దాని కిందనే తీసుకొని 42% అడుగుతున్నాం. దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలని అంటున్నాం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ అధిష్టానం ఒక్కరు కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వరు. మా బీసీ నాయకులు ఇస్తున్నారు, వాళ్ళు మేము అసెంబ్లీలో సపోర్ట్ చేసిన మనసు. కానీ వీళ్ళు కొన్న హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాదు అంటే వీళ్ళకు రావద్దన్న బీసీలకు. సో అందుకని హైకోర్టు కూడా ఏంటి అన్ని పొలిటికల్ పార్టీలను అఫిడవిట్ లేదు. సో ఇవాళనే ఉండనుకుంటా నవంబర్ 3rd రోజు దాన్ని చూద్దాం ఏం చేద్దాం. సో మేము కోరేది ఏంటంటే ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి చేయాలని లేదు, ఇష్టం లేదు, కేవలం నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళ నాటకాలు మేము తెలియజేయడం కొరకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో రెండోది కూడా ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే బీసీలకు సంబంధించి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు మేము బడ్జెట్లో ఖర్చు పెడతాం, సప్లాన్ ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పిన వీళ్ళు మొదటి సంవత్సరం లాస్ట్ ఇయర్ 20,000 కోట్లకు కానీ వీళ్ళు ఖర్చు పెట్టింది 2,068 కోట్లు. అంటే బీసీలు నిజంగా కనిపిస్తారు కదా, ఓన్లీ కాంట్రాక్టర్లు మాత్రమే కనిపిస్తారా? 2,065 కోట్ల ఖర్చు ఏంటంటే అంతకుముందు చర్చి చెడ్డ బీఆర్ఎస్ గవర్నమెంట్లైనా 3,000 కోట్లు ఖర్చు పెట్టింది. 3,000-3,500 వీళ్ళు 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఫీజులను మరి అవమానపరిచేట్లా. సో ఈ విషయం ప్రజలకు తెలియాలి. అట్లనే నామినేటెడ్ పోస్టులు తీసుకున్నాం. దాదాపు 75 కార్పొరేషన్లు నింపితే 35 కార్పొరేషన్లు నీ కులంలోకి ఇచ్చుకుంటే మరి బీసీలు ఉన్నారు ఎందుకు, ఎస్సీలు ఉన్నారు ఎందుకు, ఎస్టీలు ఉన్నారు ఎందుకు? 90% మంది జనాలు వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ కలిపి రాష్ట్రం 90% జనాభాను తీసుకొచ్చేసేమో 30% కూడా నామినేటెడ్ పోస్టులు లేవు. అది కూడా ఏంటంటే కుల సంఘాలు ఇస్తాం. గౌడ్స్ ఉన్నారు, టాడీ ట్యాబర్ సొసైటీ, గౌడ్ చేయకపోతే ఎవరికి ఇస్తాం? అట్లాంటి సొసైటీ తప్ప ఇంకోటి ఒక 3-4 తప్ప మిగతా ఏవి కూడా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కాదు. ఏం పాలన జరుగుతుందండి రాష్ట్రంలో? ఇదేనా సామాజిక న్యాయం అందించే విధానం?
కేవలం తన కులం వర్గం వాళ్ళకు మాత్రమే చేసుకోవడానికి ప్రజలు మీకు అధికారం అంటారు అప్పగించారా? సో ఈ విషయాలు ప్రజలకు అర్థం చేసుకోవాలని చెప్పడానికి కొరకే మేము కామారెడ్డి పట్టణంలో ఒక భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సు మొదటి సదస్సు ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో కూడా నిర్వహిస్తాం. ప్రజలను చైతన్యవంతపరుస్తాం. ఆ తర్వాత కాలంలో కూడా మళ్ళీ మేము ఢిల్లీ వేదిక కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యేటువంటి శీతాకాల సమావేశాలు అక్కడ ఉన్నటువంటి నాయకులను కలుస్తాం. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా నిర్వహిస్తాం. అవసరం అనుకుంటే పార్లమెంటు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ముట్టడి చేయడానికైనా మేము వెనుకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ ప్రజలకు మొదటి చెప్పాలి అసలు ఏం జరుగుతుంది. మేము అవసరాన్ని బట్టి తీసుకొస్తాం. మొన్న మేము ఇందిరా పార్క్ వద్ద ఆ రోజు మేము 2 డేస్ బిఫోరే మన మండల్ గారి మన సూరజ్ మండల్ని పిలిచినాం. ఆ రోజు వారు వచ్చారు ఇక్కడ, అక్కడ మెసేజ్ ఇచ్చిపోయినారు. సో అవసరాన్ని బట్టి మాకు వీళ్ళని బట్టి మేము తీసుకొస్తాం, అదేం లేదు. బట్ వీల్ డ్రైవ్ ఇప్పటి వరకు అయితే మేము ఇంక ఇవ్వాలని అనుకోలేదు. ఇంకా టైం ఉంది మాకు. 15 అంటే మాకు ఆల్రెడీ ఒక 12 డేస్ ఉంది కాబట్టి ఆ డేస్లో నేను దాన్ని నిర్ణయించుకుంటాను. సో మాకు జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది హైకోర్టు వాళ్ళని కూడా తీసుకొస్తారు. మూడోది ఏంటంటే ఈ మధ్యకాలంలో కూడా కొంతమంది 9వ షెడ్యూల్ ఎందుకు రాజ్యాంగ సవరణ అన్నారు. అసలు ఈ రాజ్యాంగ సవరణలో ఏ ఆర్టికల్ ద్వారా ఏం చేయాలనే విషయం కూడా చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. సో దాని గురించి కూడా మేము చెప్తున్నాం ఏంటంటే రాజ్యాంగ సవరణ చేస్తే మంచిదే, కానీ ఇప్పుడు డాటా లేదు మన దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర. సో వీళ్ళు ఏ వర్గం వెనుకబడి ఉంది, ఏ కులం వెనుకబడి ఉంది, ఎంత వెనుకబడి ఉంది అనే విషయం తెలియాలంటే కులగణన జరిపిన తర్వాత మాత్రమే కేంద్రంలో చేయడానికి ఉంటుంది. కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలంటే అది ఆల్ ఇండియా లెవెల్కు వర్తిస్తుంది. ఇప్పుడు 9th షెడ్యూల్ కూడా రాజ్యాంగ సవరణ చేయాలి, కానీ అది ఓన్లీ తెలంగాణ కొరికే వర్తిస్తుంది. మేము దాన్నే 9th షెడ్యూల్ అడుగుతాం. దేశవ్యాప్తంగా చేయాలంటే దేశవ్యాప్త కులగణన జరగాలి, డాటా ఎనాలిసిస్ జరగాలి. ఆ తర్వాత వీళ్ళు ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 16(4) కానీ 15(5) కానీ 243(d)(6) కానీ 243(t)(6) కానీ మార్చాలి. సో ఇవన్నీ మార్చడానికి కనీసం మినిమం 2.5-3 years పడుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే మార్చాలనుకుంటే తప్ప. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు ఆ పాజిటివ్ యాటిట్యూడే లేదు. మా బిల్లు పోతేనే మాకు 9th షెడ్యూల్లో పెట్టండి అంటేనే వాళ్ళు అనుకుంటే వారం రోజుల్లో పెట్టారు. దానికే అతి గతి లేదు. ఇక వీళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడతారు, సాధ్యం దాని గురించి సాధ్యంగా దాని. సో మేము అందుకే కోరుతున్నాం ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ రాజకీయ పార్టీలు బీసీలతో ఎట్లా ఆటలాడుకుంటున్నారు, బహుజనులతో ఎట్లా ఆటలాడుకుంటున్నారు. మేము కోరేది ఏంటంటే 100% ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రావాలి. ఇక్కడ ఉన్నటువంటి 15% కాదు, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు కూడా 18% ఉన్నాయి. మాకేం అభ్యంతరం లేదు, మేము కావాలని కోరుకుంటాం. కానీ మాకు మా జనాభా 61%, మీరు ఇస్తున్నది 42%. ఆ 42% ఇవ్వండి. ఒకటి సబ్ కేటగరైజేషన్ చేయండి అందులో ABCD. ఎందుకంటే కొన్ని విమర్శలు ఏంటంటే బీసీలలో ఒక 5-6 కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. అట్లా కాకుండా అన్ని కులాలకు లబ్ధి పొందాలంటే కేటగరైజేషన్ చేయండి. రాజకీయ రంగం పొలిటికల్ దాంట్లో కూడా చేయండి కేటగరైజేషన్. సో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. సో వాళ్ళకు కూడా ఈ దేశంలో పౌరులే, సామాజిక న్యాయానికి వాళ్ళు కూడా అర్హులే. సో ఆ విషయాన్ని మేము మళ్ళీ స్పష్టంగా చేస్తున్నాం. ఒకటి, బీసీలకు మీరు 1,00,000 కోట్లు పెడతామన్నారు. 2 సంవత్సరాలు అయింది. మీరు చెప్పు December 9th 40,000 కోట్లు మీరు బీసీల మీద ఖర్చు పెట్టాల్సింది. మీరు ఖర్చు పెట్టింది 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే బీసీలు నిజంగా ఏమైపోయినా పర్వాలేదా? వాళ్ళకేం ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడానికి అర్హత లేదా వాళ్ళకు? తెలంగాణ రాకన్నా మొదలన్నా బాగుండేది. 2014 మొదలు సమైక్యాంధ్రాలో కనీసం బీసీ కార్పొరేషన్ల ద్వారా సంవత్సరానికి 5 నుంచి 10,000 కోట్లు ఖర్చు పెట్టేది. ఈ 2014 నుంచి 24 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అదే అన్యాయం చేసింది. 13 కార్పొరేషన్లు బీసీలలో పెట్టి, అందులో ఎంబీసీ కార్పొరేషన్ ఒకటి పెట్టి 35 కులాలతో వాళ్లకు 3,850 కోట్లు ఖర్చు పెట్టి కేటాయించి ఖర్చు పెట్టింది 19 కోట్లు. 19 కోట్లు అనేది సీఎం 10 ఏళ్ళ, నేను చెప్పేది 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ 19 కోట్లు అనేది సీఎం క్యాంప్ ఆఫీస్లో చాయ్ బిస్కెట్లకు నెల ఖర్చు అవుతుంది. ఇంకా నెల చాయ్ బిస్కెట్ల ఖర్చు, ఆ ఖర్చు కూడా బీసీల మీద పెట్టారండి. మరి ఇంకా బీసీలు ఆర్థికంగా ఎదగాలంటే ఎట్లా వస్తారండి?
మరి మనమేమో బీసీ సంఘాలేమో ఇలా వేల సంఘాలు ఉన్నాయి, ప్రశ్నించడానికి మాత్రం బీసీ సంఘాలు ఎందుకో కొంత తటపటాయిస్తున్నాయి. సో వాళ్ళకు ఆత్మధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని చూడాలి. బీసీ ఉద్యమానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అని చెప్పేసి మా వాటా మాకు రావాలి, అన్ని రంగాలు మా ఆత్మగౌరవం మాకు కావాలి. మేము 90% ప్రజలు బహుజనులు, రాజ్యాధికారం మాకు రావాలి. రాజ్యాధికారం వస్తేనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కరెక్షన్ అయ్యి, లేకుంటే కాదు. ఎవరండి వాళ్ళు ఇచ్చేది 2,000 కోట్లు, 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతావు నువ్వు, బీసీలకు 2,000 కోట్లు కేటాయిస్తావా? 90% 61% జనాభా ఉన్న బీసీలకు 3 లక్షల కోట్ల బడ్జెట్లో నాకు వచ్చింది ఏంటంటే 2,000 కోట్లు. అంటే వీళ్ళు ఎవరు ప్రశ్నిస్తలేరు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. సో ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పద్ధతి. అందుకే కేంద్రము, రాష్ట్రము, ప్రధాన ప్రతిపక్షం ఈ మూడింటిని కూడా ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మేము సదస్సులు నిర్వహించబోతున్నాం, జనాలకు చెప్పబోతున్నాం. మాకు ఏ రాజకీయ పార్టీలు అండదండ లేవు, మరీ స్పష్టంగా చెప్తున్నాం. మేము న్యూట్రల్గా ఉన్నటువంటి రిజర్వేషన్ సాధన సమితిలో తెలంగాణ ప్రాంతీయ పార్టీని కలుపుకోబోతున్నా. ఇప్పుడు మేము ఇండిపెండెంట్గా పోతున్నాం, ఏ రాజకీయ పార్టీని కలుపుకోము. మేము వస్తే సభకు వస్తే ఆహ్వానిస్తాం, మద్దతు ఇస్తే తీసుకుంటాం, అంతే తప్ప వాళ్ళని ఇందులో మేము తీసుకోము. వాళ్ళతో కలిసి మేము ప్రయాణం చేయం. మేము సభకు వస్తే ఓకే, మీరు రండి, మా మద్దతు ఇస్తామంటే మేము తీసుకుంటాం. మేము వచ్చిన వాళ్ళని కూడా స్పష్టంగా అడుగుతున్నాం. మనం మీరు ఇందిరా పార్క్ దగ్గర నిరసనలో దృష్టిలో లేదు, వచ్చినటువంటి బీజేపీ అతన్ని కూడా మేము అడిగినాం, నువ్వు 9వ షెడ్యూల్కు మద్దతు ఇస్తావా? ఇవ్వు. మీ పార్టీ ఇవ్వలేరంటే చెప్పి ఇవ్వమని. సో దాని మీద కొంత ఘర్షణ అయింది, మీ అందరు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి 9వ షెడ్యూల్లో చేర్పించడం అనేది మా ఉద్యమం. బీసీలకు రావాల్సినటువంటి డబ్బులు బడ్జెట్లో వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పేది మా ఉద్దేశం. మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి మాకు 3,000 కోట్లు, 61% జనాభా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు దాటద్దు అని హైకోర్టు స్టే ఇస్తే ఇట్లా భవిష్యత్ కార్యాచరణ మేము చెప్పేది అదే. 9వ షెడ్యూల్లో పెట్టుకుంటే రాజ్యాంగ రక్షణ వస్తుంది. మీకు 2 ఎగ్జాంపుల్ నేను చెప్తాను. తమిళనాడు ఇస్తుంది కదా ఇవాళ బీసీలకు 50%, అంటే బీసీలకు 50, ఎస్టీలకు 18, ఎస్టీలకు 69% ఇస్తుంది. ఎట్లా ఇస్తున్నారు? వాళ్ళు 9వ షెడ్యూల్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు రాజ్యాంగ రక్షణ కల్పిస్తున్నారు. కోర్టులు దాంట్లో ఇంటర్ఫియర్ కావు. అయితే కోర్టులు కూడా మేము ఇంటర్ఫియర్ కావచ్చు అని 2007లో వాళ్ళ జడ్జిమెంట్ ఉంది. అయినప్పటికీ కూడా తమిళనాడు జడ్జిమెంట్ పెట్టుకోలేదు. సో మేమేమంటున్నాం, మాకు కూడా అదే విధంగా మాకు ఇవ్వండి. తమిళనాడు కూడా ఈ భారతదేశంలో భాగమే. సో మాకు కూడా 9వ షెడ్యూల్ కల్పించి మాకు ఆ రక్షణ ఇవ్వండి, మాకు ఆ రిజర్వేషన్ కల్పించండి. ఈ ప్రెస్ మీట్లో సాధనా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ బాలరాజ్ గౌడ్ గారు శర్మ, ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు మరియు వైస్ చైర్మన్ అయిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాత్ చైర్మన్ గారు విషాధరం మహారాజ్ గారు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ సాధన సమితి 42% సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోలి బాలరాజ్ గౌడ్ మరియు ఈ సమావేశానికి వచ్చిన సీనియర్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు సుగూరి ఉదయ గౌడ్ మరియు ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ, స్థానికుడైన గోపి గౌడ్ మరియు భరత్ గౌడ్, ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కామారెడ్డిలో సిద్ధిరామయ్య గారి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వము రాకంటే మొదలే ఏం చేసిరంటే 42% రిజర్వేషన్ బీసీలకు, 60% ఉన్న బీసీ వర్గాలకు మేలు చేస్తాము, బడ్జెట్లో 20% మేము ఇస్తాము, ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 23 నెలలు గడిచినాక ఆ 42% అనేది సాధించే దిశగా ఎక్కడ గట్టి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళలే, ప్రధాని మోడీ ద్వారా ఏ ప్రయత్నం చేయలేదు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మాటించింది, ఏమని జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని వివరంగా చెప్పింది.
కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడ్డాక దాని దిశగా గట్టిగా ప్రయత్నం చేయలేదు. గట్టిగా ప్రయత్నం అంటే పార్లమెంట్లో అసలు చర్చనే జరగలేదు ఇప్పటి వరకు 42% మీద. అది ఎక్కడొస్తుందండి? అదే పక్కకున్న తమిళనాడు రాష్ట్రంలో జయలలిత గారు తమిళనాడుది 42 ఉన్న 69% అక్కడ పార్లమెంట్లో పెట్టి చట్టం చేసి 9th షెడ్యూల్లో చేర్పించింది. కాబట్టి అక్కడ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకు వస్తుంది. వీళ్ళు మనకేం చెప్పారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదానికంటే మొదలు ప్రజాపాలన అన్నది, సామాజిక న్యాయం అన్నది. ఎక్కడన్నా సామాజిక న్యాయం అనేది ప్రభుత్వంలో ఎవరన్నా పాటిస్తురా? మంత్రుల దగ్గర పాటించలే, చైర్మన్ల దగ్గర పాటించలే. దేంట్లో కూడా బీసీలను వివక్షకు గురి చేస్తుంది. కాబట్టి మేము ఇక్కడ కామారెడ్డి పట్టణంలోనే తేల్చుకుందామని, ఎందుకంటే ఇక్కడి నుంచే మన బీసీ కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్ధిరామయ్య గారితో చెప్పించి మన బీసీలను మోసానికి గురి చేశారు. కాబట్టి కామారెడ్డి పట్టణంలోనే భారీ బహిరంగ సభ ద్వారా మన బీసీలను అందరినీ చైతన్యం చేసి మన వాటా మనం సాధించాలి. లేకుంటే ఇట్లనే ఉంటే వాళ్ళే రాజ్యాధికారము అనుభవిస్తారు 78 సంవత్సరాల నుంచి. రెడ్డి దిగుతాడు, వెలమ దొరకుతాడు. ఇప్పుడు మన గురించి పోరాటం చేయని ఆయన అంటే ఆయనకు రాజ్యం రానికి పోరాటం చేసిండు, 20 ఏళ్ళు చేసి రాజ్యాధికారం సంపాదించుకుండు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్లో నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే లక్షలాది కోట్లు వాళ్ళ ఫ్యామిలీ సంపాదించుకొని ఏ విధంగా రోడ్డున వాడి కొట్లాడుకుంటారో. ఒక ఆమె సారా వ్యాపారం చేసి, ఇంకొకరు ఆస్తుల పంపకం అని రోజు మీ ముందే ఉంది, విలేకరుల ముందు. అట్లా ఆయన 10 ఏళ్ళు బీసీలను మభ్యపెట్టి మోసానికి గురి చేసిండు. ఎక్కడ ఎవరికి మంత్రులు ఇచ్చినా కూడా, ఏది ఇచ్చినా కూడా ఎవరికి పూర్తి అధికారం ఇవ్వలేదు, పబ్బం గడుపుకుండు. ఆయన దిగిండు, దొర దిగిండు, పటేల్ సాబ్ వచ్చిండు. ఇప్పుడు పటేల్ సాబ్ పని ఏం చేస్తుండు? అదే ఇంకంతకంటే వివక్షకు గురి చేస్తుండు. ఎవరికి ఏ అధికారం లేదు, ఏ చైర్మన్లే లేదు. ఇప్పుడు మీరు చూడండి, సెక్రటరియట్లో నీకు ప్రజాపాలన అందిస్తాడు. మన రేషు ప్రకారం మనకు ఒక్కరికన్నా అధికారం ఉందా? ఏ పోస్టు చూసినా పటేల్ సాబ్ రెడ్డిలే. అందుకే మా ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు రెస్ట్ తీసుకునే టైంలో కూడా సార్ ఏదో ఆయన బీసీ బిడ్డ కాబట్టి మన బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ కామారెడ్డి పట్టణం నుంచే రణబేరి మోగించాలని ఇక్కడి నుంచే యుద్ధం ప్రకటిస్తున్నాం. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అసలు బీసీలు అంటే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు. ఏమంటుండో 42% అనేది ఇక్కడ తెలంగాణలో ఇస్తే భారతదేశం అంతా ఇవ్వాల్సి వస్తుంది అని ఈ విధంగా ఒక బీసీ బిడ్డనే ఈ విధంగా మనం వివక్షకు చూస్తుంటే మనం చేతులు కట్టుకొని ఊపుకుందామా? మీ ద్వారా మేము అడుగుతున్నాం. ఆయన అమిత్ షా గారు వస్తే చెప్పులు మోస్తాడు, కానీ బీసీలకు 42% అంటే భారతదేశం అంతా ఇవ్వాల్సి వస్తుంది అని అంటారు. ఈ విధంగా 3 పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబించి మనందరినీ బీసీ, ఎస్సీ, ఎస్టీలను వివక్షకు గురి చేసి మనని అధికారం దరిదాపున కూడా రానియకుండా మనకేమన్నాడు? ప్రగతి భవన్ అంటే పేరేం పెట్టిండు? పూలే భవన్ అని పెట్టిండు కానీ అక్కడ ఏమన్నా ఉందా? ఏది సాధించలేదు. అధికారంలో మొత్తము వాళ్ళే ఉంటారు, మొత్తం రెడ్డిలే. అందు గురించే మేము ఈ కామారెడ్డి పట్టణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు, ఎస్సీ నాయకుడైన ధర్మ సమాజ్ పార్టీ స్థాపించి బీసీల గురించి పోరాటం చేస్తాని మన ఎంబడి నుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుడు విషాధరన్ మహారాజు గారు మనకు అండగా ఉంటా అని అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మీద ప్రతినబూని మా బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, మన బీసీలకు లేదు. కాబట్టి ఈ భారత రాజ్యాంగము అంబేద్కర్ గారు రాసిండ్రు. కాబట్టి పూలే గారు ఆయన గురువు ఎట్లనో, అంబేద్కర్ గురువు పూలే గారు ఎట్లనో ఆ విధంగా బహుజనులకు అందరికి అన్యాయం జరుగుతున్నది. మన బీసీలు వెంబడి ఉండి రాష్ట్రం మొత్తం తిరిగి బీసీలకు న్యాయమైన 42% వాటా మనకు ఉన్నాము. 60%
ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే 90% మనమే ఉన్నాం. మనం ఉన్న వాళ్ళకు 4-5% ఉన్న దగ్గర పోయి మనకు పెన్షన్ రేషన్ కార్డు అనే అడుక్కున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి చిరంజీవి సార్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన నాయకత్వంలో మేము ఈ సాధన సమితి పెట్టి మొదలు మన ప్రజల నాడిని అంత గమనించి మనలను బీసీ మరియు ఎస్సీ నాయకులందరినీ కూడా చైతన్యం చేసి అంబేద్కర్ గారు ఎట్లా కొట్లాడిండో ఆయన మార్గనిర్దేశంలో మేము పనిచేయాలని ఇక్కడ ఉన్న 3 పార్టీలతోని ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, ఎవరిని దరిదాపులను రానియాను. ఆ పార్టీలలో ఉండే బీసీ ఎస్సీ నాయకులను మాత్రం మేము తప్పక ప్రతిదాన్ని ఆహ్వానిస్తాం. ఎందుకంటే వాళ్ళు మన సోదరులు కాబట్టి వాళ్ళని మేము ఆహ్వానిస్తాము, కలుపుకొని ఈ ఉద్యమం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమం చేసి మన 42% మళ్ళీ ఎస్సీల డిమాండ్. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు 18%, వాళ్ళకి ఇస్తున్నది 15% రిజర్వేషన్, అది కూడా పెంచే దిశగా. ఎస్టీలకు తక్కువ ఉన్నది 10% ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా 12% ఇచ్చే దిశగా. అంతా కలిపితే మనమే 90% ఉన్నాము. వీళ్ళ దగ్గర అడుక్కునే పరిస్థితి మనకు ఎందుకని అంత పబ్లిక్కు మన జనానికి వివరించి చైతన్యం చేసి మనము ఈ డిమాండ్లు సాధించుకుంటూ నిరంతరము ఇప్పుడు చిరంజీవి సార్ అయినా విషాధరన్ మహారాజ్ గారు అయినా మా బీసీ నాయకులందరూ కూడా మొన్న ఇందిరా పార్క్ దగ్గర ఏం ప్రతికబూనిండ్రు, ఎవరన్నా ఇంట్లో తప్పు చేస్తే మా తల వేసి దూరణం కట్టుండ్రి, ఆ విధంగా మేము పనిచేస్తామని ఈ విశ్రాంత సమయంలో కూడా అందరము కలిసికట్టుగా మన బీసీలందరినీ చైతన్యం చేసి ఎస్సీ ఎస్టీ నాయకులను కలుపుకొని, ఎందుకంటే విషాధరన్ అన్న మనకు అండగా ఉన్నాడు కాబట్టి ఆయనకి రాష్ట్రంలో లక్షలాది మంది సైనికులు ఉన్నారు కాబట్టి ఆయనను కలుపుకొని మన డిమాండ్ సాధించాలనేది కూడా మేము గట్టిగా పోరాటం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో మన డిమాండ్లు ఏమున్నా కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది, వాళ్ళు పేరుకు 10% అంటారు. మొన్న వచ్చిన దాంట్లో ఉద్యోగాలలో వాళ్ళే 50% అబోవ్ కాజేసారు. మళ్ళా మన 9th షెడ్యూల్లో చేర్చాలని మనం కోర్టుకు పోతే కోర్టులో కూడా మాధవరెడ్డి అనేటోడు కేసులు వెనక నుంచి ఉండి కురువృద్ధుడు జానారెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మనకు దరిదాపులో కూడా రిజర్వేషన్ సాధించనీయకుండా అన్ని వాళ్ళకు మొదలు 42% పెట్టేటప్పుడు ఇదే కామారెడ్డిలో వాళ్ళకి తెలియదా ఇన్ని హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఏమైంది, బీహార్లో ఏమైంది, ఎక్కడెక్కడ రాష్ట్రాలలో మహారాష్ట్రలో అయితే ఎలక్షన్ జరిగినాక కూడా కొట్టేసి మళ్ళీ రీఎలక్షన్ చేశారు. వాళ్ళకంతా తెలిసిండి బీసీల ఓట్లు దండుకోనికి ఈ విధంగా కామారెడ్డిలో డిక్లరేషన్ అని మన బీసీ బిడ్డ అయిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతోని వాగ్దానం చేసి మనను మభ్యపెట్టి ఈ విధంగా మనను వివక్షకు అధికారానికి దరిదాపులకు రానియకుండా మనల్ని ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు ఈ పటేళ్ళంతా కూడా. ఎందుకంటే మనం కట్టు బానిసలుగా వాడుకోవాలి. ఈ 78 ఏళ్ళు ఈ విధంగానే వాడుకోరు కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పుస్తకాన్ని రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతాడు కానీ ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మన దీనికి వస్తలేడు, ముందు వస్తాడంట. మా సాధన సమితి ద్వారా నిలదీస్తాం, పోరాటం చేస్తాం, బరిదీసి కొట్లాడతాం. మేము అటువంటి నాయకులు నిస్వార్థంగా పనిచేసే నాయకులు మా సాధన సమితిలో ఉండరు. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మాకు మీ మద్దతు కావాలి. అందుకే కామారెడ్డి నుంచే రణబేరి మోగిస్తాము. మేము గట్టిగా సాధించే దిశగా ప్రయత్నం చేస్తాము. మీ అందరి మద్దతు కావాలని మొదట కామారెడ్డికి వెళ్తాము. కామారెడ్డి ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం. రేపు నవంబర్ 15వ తారీఖున కామారెడ్డిలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించే బీసీల ఆక్రోశ సభ ఒక చారిత్రాత్మకమైన సభగా జరపబోతున్నాం ఈ నెల 15వ తారీఖు. ఈ సభ ద్వారా మేము చెప్పాల్సిన అంశం ఏంటంటే
ఒక కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో రావడానికి తెలంగాణలో ఉన్న 50% పైన ఉన్న 2.5-3 కోట్ల మంది బీసీ ప్రజలని వంచన చేసి మోసం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసి దాన్ని అమలు చేయకుండా దొంగ నాటకాలు ఆడుతూ అబద్ధాలు ఆడుతూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ చీట్ చేస్తున్న ఒక చీటర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యుద్ధంలో ఓడించడానికి కామారెడ్డిలో నవంబర్ 15న ఒక భారీ సదస్సుని విద్యావంతులతో ఒక పెద్ద సభను ఏర్పాటు చేయబోతుంది. ఇది కామారెడ్డి నుంచి ప్రారంభమవుతున్న సభ. రేవంత్ రెడ్డి ఓడిపోయిన, రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిన ఓడిపోయిన కామారెడ్డి నుంచే మా యుద్ధం ప్రారంభం. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా యుద్ధం? కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించేదాకా యుద్ధం. కొడంగల్లో ఓడిపోయిన కామారెడ్డి నుంచి ఓడించబోయే కొడంగల్ దాకా 33 జిల్లాలలో అతిపెద్ద సభలు నిర్వహించి అంతిమంగా హైదరాబాదు జింకానా గ్రౌండ్లో లక్షలాది మందితో మా యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం త్వరలో. ఇంత పెద్ద కార్యక్రమం దేనికి? అసలు తెలంగాణలో ఇంత పెద్ద యుద్ధం దేనికి? అయ్యా, రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి భద్రతతో కూడిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి సంపూర్ణ భద్రత ఆడుంది. కానీ రాజ్యాంగబద్ధంగా బీసీల రిజర్వేషన్లకి ఆ భద్రత కరువైంది. ఆ కరువైన దానికి ఏ విధమైన కార్యాచరణతో బీసీ రిజర్వేషన్లని రాజ్యాంగ భద్రతతో నిలబెట్టాలనో దానికి సంబంధించిన మొత్తం రాజ్యాంగబద్ధ చట్టం రావడానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు ఒక డాక్యుమెంట్ రాసి ఒక బిల్లు, డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది 9th షెడ్యూల్లో పెట్టించి కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా 9th షెడ్యూల్లో పెట్టించాలని రేవంత్ రెడ్డికి రోజు హితబోధ చేస్తున్న అతని ప్రియారిటీ మాత్రం బీసీ వాదం మీద లేదు, రోజు రాజకీయ జూదం మీద ఉన్నది ఆయన ఇంట్రెస్ట్. ఆ రాజకీయ జూదంతో బీసీలని ప్రతిరోజు మోసం చేస్తున్న దానికి నిరసనగా రోజు బీసీలని మోసం చేస్తూ బీసీలకు రావాల్సినటువంటి ఆ 42% చట్టాన్ని రాజ్యాంగబద్ధం చేయకుండా 9th షెడ్యూల్ పోరాటం చేయకుండా ఆ రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, కామారెడ్డిలో ఇచ్చిన వాగ్దానానికి అమలుకు నోచుకోకుండా చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా కామారెడ్డిలోనే డిక్లరేషన్ చేయబోతున్నాం. ఏమని డిక్లరేషన్ చేయబోతున్నాం? కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాధేన చేసి మా బీసీ రిజర్వేషన్ సాధించే డిక్లరేషన్ చేయబోతున్నాం మేము. ఆ డిక్లరేషన్లో భాగంగానే నవంబర్ 15న కామారెడ్డిలో ఉంటుంది. ఆ తర్వాత మొత్తం 33 జిల్లాల్లో సభలు ఉంటాయి. ఆ సభల యొక్క అంతిమ సభ కొడంగల్లో నిర్వహిస్తాం. కాబట్టి ఈ సభని విజయవంతం చేయాల్సిన బాధ్యత బీసీ ప్రజల మీద మరియు తోటి సహబాధిత వర్గాలైన ఎస్సీ ఎస్టీ బాధిత వర్గాలు కూడా అందరం కలిసి ఈ సభని విజయవంతం చేయాలని ఈ కామారెడ్డిలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతాం. అందుకని మేమేమంటున్నామంటే, ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనందరి హక్కుల కోసం రాజ్యాంగం రాయిద్దామని అంబేద్కర్ అనుకుంటే, వీళ్ళు అంబేద్కర్ని రాజ్యాంగం రాయనీయకుండా వేరే వాడితో ఎవరితో రాయించడానికి పోయారు. దేశం ప్రపంచం అంతా తిరిగింది, కానీ ఎక్కడికి పోయినా ఓడిపోయారు. రాజ్యాంగం రాయించడానికి ఎక్కడికి పోయినా ఒకడు రాయనంటాడు, ఒకడు మీ దేశంలో అంబేద్కర్ ఉన్నాడుగా అంటారు, ఎవరు రాయలే. ఈరోజు కూడా దాన్ని ఎందుకు అన్వయిస్తున్నాం అంటే ఈ మాట, అయ్యా బీసీ రిజర్వేషన్లని ఫలానా ద్వారా భారత రాజ్యాంగం ద్వారా భద్రత కలిగించడానికి ఫలానా పద్ధతిలో మీరు ఈ చట్టాన్ని చేయొచ్చు అని ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు చెప్పినా పట్టించుకోవట్లేదు. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టులో పరాభవం అవుతుంది, హైకోర్టులో పరాభవం, సుప్రీంకోర్టులో పరాభవం, మొత్తం ఆ చట్టం అంతా పరువు తీసుకొని దేశం ముందు ఎలా పరువు పోయింది రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడికి రావాలి అంటే మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి రావాలి. ఎట్లా రాయాలి డాక్యుమెంట్? ఆనాడు అంబేద్కర్ దగ్గరికి వచ్చారు, ప్రపంచం అంతా తిరిగి అయ్యా అంబేద్కర్ నువ్వే రాయా రాజ్యాంగం అని మళ్ళా ప్రపంచం అంతా తిరిగి వచ్చిండు నెహ్రూ. మళ్ళీ అంబేద్కర్ దగ్గరికి వచ్చి రాజ్యాంగం రాయించాడు.
మళ్ళీ ఇప్పుడు చిరంజీవి సార్ దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రాయించుకొని బిల్లు డ్రాఫ్ట్ బిల్లు రాయించుకో, రాజ్యాంగంలో పెట్టించేదానికి 9th షెడ్యూల్లో పెట్టేయడానికి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి రేవంత్ రెడ్డి పోవాలని ఈ సందర్భంగా మరొకసారి ప్రస్ఫుటంగా చెప్తున్నాం. వాగ్దానం ఇచ్చినోడు రేవంత్ రెడ్డి, వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలు రోడ్ల మీదకి వచ్చి యుద్ధం చేయాల్సిన కర్మ ఏంటి? రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలి. బీజేపీ మీద రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలి. నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి? 3 కోట్ల మంది బీసీల పని వదిలిపెట్టి నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి? అసలు నీ పని నిరంతర రాజకీయ జూదం. బీసీ వాదం పట్ల నువ్వు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద యుద్ధాన్ని ప్రకటించడానికి, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధాన్ని ప్రకటించడానికి మరొకసారి చెప్తున్నాం, కామారెడ్డిలో మేము డిక్లేర్ చేయబోతున్నాం. నీ రాజ్యాన్ని సమాధి చేసి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి, నీ రాజ్యం చేసిన మోసానికి, నీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసడానికి నీవు ఈ తెలంగాణని పరిపాలించే హక్కు లేదు. నువ్వు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించి మా బీసీ రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టించే ఒక పెద్ద యుద్ధానికి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెంచి అతన్ని మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే విధంగా, ఆ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికే కామారెడ్డిలో రేపు సభని ప్రారంభించబోతున్నాం. మరి ఆ అతిపెద్ద సభకి, అతిపెద్ద సదస్సుకి అందరూ రావాలి. ఆ సభని విజయవంతం చేయాలి. ఆ సభలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ పాల్గొనాలి. ఆ సభని విజయవంతం చేయడం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఆ బుద్ధి వచ్చి వాళ్ళు కూడా పోరాటాలు మొదలుపెట్టాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉంది ఈ చట్టం విషయం. బీజేపీ పార్టీ అసలు చెయ్యనని చెప్తా ఉంది. బీజేపీ పార్టీ చెయ్యను అని చెప్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఏమో మౌనంగా ఉంది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం మీరు కష్టపడ్డారు. ఎందుకు? మీ వెలమరెడ్డి రాజ్యం రావడానికి. కానీ తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీల విషయంలో మాత్రం మీరు మౌనంగా ఉన్నారు. బీసీల విషయంలో మౌనంగా ఉండడం ఏంటి? ఒక్కొక్క పార్లమెంట్ బీజేపీ సభ్యుడిని గల్లా బట్టి రోడ్ల మీదకి ఇడుచుకొస్తాం. ఈ సమస్య కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని, బీజేపీ పార్లమెంట్ సభ్యుల్ని అహంకారంతో బీసీలను వంచడానికి ఒక్కడు మాట్లాడకుండా దాక్కొని ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీలంతా ఒకటే. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముగ్గురు కలిసి ఎంపీలని పంచుకున్నారు. తెలంగాణ ముగ్గురు అవయవాల దానాలు, కార్యం గుండె దానాలు చేసి అందరూ కలిసి 3 పార్టీలు ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నారు. బీసీఎస్సీ ఎస్టీ నోట్ల మన్ను కొట్టి ముగ్గురు ఏకమై పార్లమెంట్కి పోయారు. మరి అలాంటి పార్టీలని రోడ్డు మీదకి వచ్చి సగానికి పైగా ఉన్న బీసీ ప్రజల గురించి చెప్పరా మీరు? 9వ షెడ్యూల్లో 9th షెడ్యూల్లో పెట్టించే రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడ్డా? బీసీ రాజకీయ నాయకులు మాట్లాడరా? వాళ్ళని బజార్లో నడవలేవు, వాళ్ళని ఎక్కడికక్కడికి ముట్టడి చేస్తాం. ఇంత ప్రజలంటే ఇంత తేలికనా, ఇంత చులకనా? అందుకని ఇదంతా రాజకీయంగా సమాధానం చెప్పాలి. ఆ విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్పించే ఒక ప్రక్రియని వేగవంతం చేసే అతిపెద్ద ఒత్తిడి కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద తేవడానికే ఒక్కొక్క జిల్లాకి పోయి సదస్సులు పెట్టబోతున్నాం. ఈ సదస్సుల ద్వారా 2.5-3 కోట్ల మంది ప్రజల్ని సమాయత్తం చేసి అంతిమంగా హైదరాబాద్లో ఒక భారీ సదస్సు ద్వారా ఈ ప్రజలకి అతిపెద్ద చైతన్యాన్ని అందించి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంతో పాటుగా బీజేపీ మీద కూడా ఒత్తిడి తెస్తాం. టీఆర్ఎస్ పార్టీని బజారుకి లాగుతాం. వీటితో పాటుగా ఈ బరువంతా రేవంత్ రెడ్డి నెత్తి మీద వేసుకొని కేంద్రం దగ్గరికి పోయి పని చేయించుకునే ప్రోగ్రామ్ని మేము ఈ సభల ద్వారా, ఈ పోరాటాల ద్వారా చేయబోతున్నాం. రేపు కామారెడ్డిలో జరగబోయే సభలో భవిష్యత్తు మా పోరాట రూపాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పోరాడతాం, ఢిల్లీ మేము ఏ పరిధిలో పోయేస్తాం, బీఆర్ఎస్ మీద ఏ విధంగా యుద్ధం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా యుద్ధం చేస్తాం, ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడిని, ఒక్కొక్క ఎమ్మెల్యేని ఏ విధంగా వాళ్ళ మీద మేము పోరాట రూపాలు ఏ విధంగా ఉంటాయి, ఇవి మొత్తాన్ని భవిష్యత్ కార్యాచరణని రేపు కామారెడ్డి సభ ద్వారా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ విషయంలో మీడియా మిత్రులు మీ ధర్మంగా ఈ మీడియాలో ద్వారా ఈ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ దాక్కున్నాడు. అతను బీసీలందరినీ మోసం చేసి ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. ఇలా కేసీఆర్ మీ ప్రాంతమే, మీ ఊరుడే కోనాపూర్. మరి ఈ కోనాపూరు ఉన్న ఈ కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్లో దాక్కొని
ప్రతిపక్ష నాయకుడు అంటే నథింగ్ బట్ ముఖ్యమంత్రి. నంబర్ తేడానే, నంబర్ కరెక్ట్ ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇవాళ ఆ అంతఃపుర అఘోర దాక్కున్నాడు. ఆ దాక్కున్న వ్యక్తిని బయటికి లాగుతాం కదా, 100% లాగుతాం. బీసీల గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? నిధులు నియామకాలు ఆంధ్రాకి తెలంగాణకి కొద్ది తేడా ఉంటే మొత్తం అది తెలంగాణ రాష్ట్ర సమస్య అయింది. 3 కోట్ల మంది బీసీల సమస్య మాత్రం తెలంగాణ సమస్య కాదా? అదేమో తెలంగాణ సమస్య కాదు. ఆంధ్రోనికి తెలంగాణకి 500 టీఎంసీల నీళ్ల తేడా వస్తే అది భూస్వాముల భూములు పచ్చగా పంటలు పండించడం కోసం ఆంధ్రోడికి తెలంగాణకి 500 టీఎంసీల నీళ్ల తేడా వస్తే వీడు 20 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. బీసీలు 3 కోట్ల మంది భూమ కోసం, పోరాటం చదివేయడం కోసం, ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్ అంటే ఒక్క పార్టీ రోడ్డు మీదకి రావాలి. ఇంత పెద్ద మోసం ఎక్కడ ఉంటుందా ప్రపంచంలో? ఇంతకన్నా చీటింగ్ ఉంటుందా? మా హక్కుల కోసం అంటే మీరు రోడ్ల మీదకి రారు, మీ వెలమరెడ్డి వాళ్ళకి తెలంగాణ ఉపజెప్పడానికి మాత్రం మీ 1200 మందిని తెచ్చుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం? మా బీసీలు సోయి తెచ్చుకోవాలి ఈ విషయం. వాణ్ణి రాజ్యంలో కూర్చోబెట్టడానికి, వెలమాయిని రెడ్డాయిని రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టడానికి మేము 1,20,000 మంది చచ్చిపోయినాం ఈ 70 ఏళ్ళ నుంచి. కానీ మా బీసీ పోరగాళ్ళని చదువుకొని మీ ఉద్యోగాలు రావడానికి మా 42% రిజర్వేషన్లకు మాత్రం ఒక్క రాజకీయ పార్టీ రోడ్డు మీదకి రావడం లేదు. ఇంతకన్నా మోసం ఉంటుందా? ఇప్పటికన్నా బీసీల బానిసత్వం నుంచి బయటకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. మన నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి రామగౌడ్ గారు, స్థానికంగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు గారు, మరి లక్ష్మణ్ రాష్ట్ర నాయకులు, మరి జిల్లా అధ్యక్షులు, మరి రీజనల్ ఇన్ఛార్జీలు అయినటువంటి సుమను, ప్రేము, ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు అందరూ కలిసి, మహిపాలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. రేపెల్లుండే ఇక్కడ ఒక ఆహ్వాన సంఘం కూడా వేయబోతున్నారు. ఈ ఆహ్వాన సంఘం వేసుకొని ఈ ఆహ్వాన సంఘం ద్వారా ఈ సభ యొక్క పర్యవేక్షణ చేసి ఈ సభను విజయవంతం చేస్తారు. మరి ఈ సభా కార్యక్రమంలో మీడియా వాళ్ళు మీ ధర్మంగా పాల్గొని ఇంత పెద్ద ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని కోరడానికే ఈరోజు కామారెడ్డి వచ్చింది. సార్, ఈడబ్ల్యూఎస్ 10%కు అమలు చేయడానికి, ఈడబ్ల్యూఎస్ 10% అమలు కోసము ఎవరు అడగకుండానే తీసుకొచ్చి రావడం జరిగింది. మీరు ఎన్నోసార్లు చెప్పినారు. బట్ ఈ 42% కోసం ఇన్ని అడ్డంకులు ఎదుర్కోవడం పాలకులు కుట్ర అనుకోవచ్చా? ఈ 75 సంవత్సరాలు ఇంత ఇప్పటికీ అడుగుతున్నా ఇంత డిలే కావడానికి? ఒక్క మాట అన్న, దీని టెక్నికల్ వివరాలేమో సార్ వివరిస్తారు. నేను ఒక మాట అంటాను. రాజు ఇంతకుముందు పరిపాలించే రాజులు, ఒకప్పుడు రాజ్యాంగం రాయకముందు రాజే సర్వాధికారి, వాడు ఇష్టం వచ్చినట్టు శాసనం చేసుకునేది. ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ చట్టం కూడా రాజు తన ఇష్టం వచ్చిన శాసనం రాసుకున్నాడు తప్ప అది పూర్తి అన్డెమోక్రాటిక్, అన్కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి ఎగెయినెస్ట్గా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజు తయారు చేసుకున్న శాసనం మాత్రమే. అది ప్రజాస్వామ్యం లేదు, ఏమీ లేదు. వాడు రాసుకున్నాడు, అమలు చేసాడు. అందుకని దాన్ని మేమేమంటున్నాం అంటే ఈడబ్ల్యూఎస్సీని రేపు భవిష్యత్తులో అది తీసేయమనే డిమాండ్ కన్నా అగ్రకులాలను 10%లోనే బంధించి పారేయండి, బయటికి రాకుండా. 90% 10% అని రాసుకున్నావు కదా, నువ్వు 10% అని రాసుకున్నావు కాబట్టి నిన్ను అందులో బంధించి పారేస్తావు. నువ్వు బయటికి రావు. 90%లో మేము ఉంటాం, 10% నువ్వే చావు, అందులో చావు, నువ్వు బయటికి రావు. దాని సాంకేతికత వివరాలు ఇప్పుడు కలెక్టర్ గారు, మాజీ కలెక్టర్ గారు చిరంజీవి గారు చెప్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి వస్తే 91లో పివి నరసింహారావు గారు 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని ఒక మెమో ఇచ్చారు. ఇస్తే ఏదైతే మండల్ కమిషన్ రిపోర్టు ఇందిరా సహాని కేసులో స్టడీ చేసిన ధర్మాసనమే ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా స్టడీ చేసింది. వాళ్ళు ఏమన్నారంటే 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా చెల్లవని చెప్పేసి కొట్టేశారు. 92లో కొట్టేసిన దాన్ని 2005లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేశారు, ఈ ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఒక కమిటీ వేశాడు మేజర్ సిన్హా. ఆ కమిటీ కూడా స్టడీ చేసి 2010లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఎక్కడ వాళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని రాయాలి. 10% కాదు, 1% రిజర్వేషన్ కూడా రికమెండ్ చేయలేదు. కానీ 2019లో బీజేపీ గవర్నమెంట్ ఆ కమిటీ రిపోర్ట్ తీసి టకటకట జనవరి 7 రోజు 2019 క్యాబినెట్ ఆమోదం
10% రిజర్వేషన్ ఇస్తుంది. అసలు వాళ్ళు లేనే లేదు. నేను అదే అడిగినా సార్, ఇది పాలకుల కుట్ర అనుకోవచ్చా? మరి పాలకుల కుట్ర 100%. పట్టించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పట్టిస్తాడు. పట్టించేవాడు మనవాడు కాకపోతే ఏమి దొరుకుతుంది. మరి బీసీల పరిస్థితి అదే జరిగింది. రాసుకున్న శాసనం అది, దానికి రాజ్యాంగ పద్ధతి లేదు. మీరు ఒక పదానికి ఏ స్థానంలో వచ్చింది కాబట్టి అయిపోయింది. ఇంకా చరిత్ర ఆర్టికల్ వస్తుంది త్వరలో, ఆర్టికల్ వస్తుంది. ఒక్క నిమిషం అన్న, ఇక్కడ ఈ సందర్భంగా ఈ గడ్డ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్. ఇక్కడ బీసీ ప్రజలు చాలా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీ మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేవాలయాలు, రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల పాలక మండలికి రెడ్లకి ఏమైనా సంబంధం ఉందా? రెడ్లందరినీ దేవాలయాల పాలక మండలాలు పెడతారు. దేవాలయంలో పనిచేసేది ఎవరు? ఎన్నికలు తీసేది మంగళూరు. ఎక్కడ పాలక మండలాలలో నాయి బ్రాహ్మణులకి పాలక మండలిలో అవకాశం లేదు. కానీ పాలక మండలిలో స్టాలిన్ ప్రభుత్వంలో తమిళనాడులో సగానికి పైగా మంగళూరులో స్థానిక దేవాలయాలు ఉంటారు. మండలాలు, దేవాలయాల పాలక మండలంలో అక్కడ ఎన్నికలు తీసేవాళ్ళు, నాదస్వరం కొట్టేటోళ్ళు. నాదస్వరం కొట్టకపోతే దేవుడు కూడా పీరిగా అవుతాడు. గుడిలో దేవుడికి కళ రావడానికి నాయి బ్రాహ్మణుడు కొట్టే నాదస్వరంతో దేవుడికి కళ వస్తుంది. నాదస్వరమే మోగకపోతే దేవుడు చచ్చిపోతాడు పిల్లని. అలాంటి మంగళ వాళ్ళు ఎంటికలు తీసి మొక్కులు చెల్లించుకుంటే కోట్ల టన్నుల ఎంటికలు తీసే మంగళాయనట పాలక మండలిలో ఉండడట. కమ్మళ్ళు రెడ్డోళ్ళు గలమోళ్ళు పాలక మండలిలో ఉంటారట. మంగళి వాళ్ళకి సగానికి పైగా నాయి బ్రాహ్మణులకి పాలక మండలిలో, దేవాలయ పాలక మండలిలో చోటు కల్పించాలి. అట్లనే కామారెడ్డిలో స్థానికంగా చుట్టుపక్కల కలుగీత కార్మికులకు కూడా అనేక చోట్ల లేవు. మన నారాయణ గారు దాని మీద 2 వివరాలు చెప్తారు. నా పేరు అంబాల నారాయణ గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్, గౌడ కలుగీత విషయాల సమన్వయ కమిటీ వర్కింగ్ చేశాను. ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మరి గౌడ్లకు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఇప్పటి వరకు అది ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు. అదేవిధంగా వైన్ షాపులలో 25% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. దాన్ని కూడా ముట్టముంచారు. మరి దాంతోపాటు ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి గీత కార్మికులకు ఇచ్చి మరి అన్ని గ్రామాల్లో తాటి ఈత వనాలు పెంచామని చెప్పి కూడా వాగ్దానం చేశారు. మరి అది కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు. దాంతోపాటు హైదరాబాద్లో తెలంగాణ మొత్తం మీద కూడా కల్లుగీత వృత్తి మీద ఉక్కుపాదం మోపుతూ మరి గీత కార్మికులను అనేక దాడులు చేస్తూ మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈరోజు దాడులు చేస్తుంది. మరి దాన్ని కూడా ఈ సందర్భంగా మేము ఖండన చేస్తున్నాము. మరి ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెడతామని చెప్పి భూమి పూజ చేసి 4 నెలలు అవుతున్నా కూడా మరి ఇప్పటి వరకు ఆ భూమి పూజ కార్యక్రమం చేసిన అట్లనే ఉంది. మరి దాన్ని నెరవేర్చకుండా మరి మొన్ననే మరి ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటలో పెడతామని చెప్పారు. అంతకుముందు రోషే విగ్రహం పెట్టారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. మరి తెలంగాణ దేశీ వీరుల విగ్రహాలు మరి వెంటనే ట్యాంక్ బండ్ మీద పరిసర ప్రాంతాల్లో పెట్టి ఈ ప్రాంత మహనీయులను గౌరవించుకోవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. గౌండ్లో రేవంత్ రెడ్డికి సభ్యత్వం ఇచ్చాడు కదా, ఆ విషయంలో కూడా మరి మా పిసిసి ప్రెసిడెంట్ మా పెద్దగౌడు రేవంత్ రెడ్డి అని ప్రకటించారు. మరి పెద్దగౌడు రేవంత్ రెడ్డి మరి పెద్దబొట్టు పెట్టుకొని ఈరోజు గౌడ సమాజానికి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడనే ఉన్న మా చికెన్పల్లి కళ్ళు దుకాణం కూడా మా బాలరాజు గౌడ్ అన్నది, దాన్ని కూడా ఈరోజు నిషేధ జాబితాలో పెట్టారు. దాంతోపాటు హైదరాబాద్లో దాదాపు 69 దుకాణాలు రద్దు చేశారు. ఈ కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం నిజాం రజాకారులు ఏ విధంగా ఉక్కుపాదం మోపిరో మరి ఆ విధంగా కలుగీత వృత్తి మీద దాడులు చేస్తున్నారు. మీ అందరికీ విలేకరులకు తెలుసు. మరి ఇలాంటి విషయంలో మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృత్తులను ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఆ వైపు తెలంగాణలో మరి అన్ని కార్పొరేషన్లకు నిధులు లేకుండా, కార్పొరేషన్ చైర్మన్ లేకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. వెంటనే పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రతి బీసీ కార్పొరేషన్కు, కుల సంఘాల కార్పొరేషన్లకు 500 కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.